అవునండి, 3 నెలల కింద ట్రస్ట్ వాళ్ళ దగ్గర కొంతమంది లోకల్ వాళ్ళ దగ్గర రాజేశ్వరరావు ఎబ్బరోని ఇష్యూ సెటిల్ చేస్తా అని చెప్పి 50 లక్షలు తీసుకుండండి. రాజేశ్వరరావు అనవసరంగా పోలీసు డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేసిండు, నిన్ను పోలీసు వాళ్ళకి ఇస్తున్నా అని పోలీసు వాళ్ళని బ్లేమ్ చేసిండు, గవర్నమెంట్ని బ్లేమ్ చేసిండు. 50 లక్షలు ట్రస్ట్ వాళ్ళ దగ్గర తీసుకుండు రాజేశ్వరరావు, ఇచ్చింది కూడా ట్రస్ట్ వాళ్ళే 50 లక్షలు. ఆ డబ్బులు ఎక్కడి వాళ్ళ సొంత డబ్బులు అండి. ట్రస్ట్ వాళ్ళు మనిషికి 5 లక్షలు, మంది 5 లక్షలు వేసుకొని ట్రస్ట్ సభ్యులంతా కలిసి న్యాయం జరిగిద్దేమో అని చెప్పి ఆ గుంటనంత నమ్మి 50 లక్షలు ఆయన చేతిలో పెట్టారు. ఎందుకొరకంటే మీకు నేను అధికారాలు ఇస్తా, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తా, వీరాచారిని ఎల్లగొడతా అని చెప్పి అదొక భూతంలాగా నన్ను చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిందండి. ఎందుకు కక్ష లేదు అంటే 10 సంవత్సరాలు నాతో కలిసి పనిచేసిండు. ఈ మధ్యలో మీటింగ్లు పెడతానని నేను డబ్బులు ఇయ్యనని చెప్పిన డిసెంబర్ కాడి నుంచి నాతో గొడవలు మొదలు పెట్టిండండి. 10 సంవత్సరాలు నా మొగచారి నీళ్ళు తాగిండు రాజేశ్వరరావు. నేను భిక్షనైతే బతికిండు రాజేశ్వరరావు. నా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోండి, డబ్బులు తీసుకోవాలని రాజేశ్వరరావు అని బయలు మీద ప్రమాణం చేసి చెప్పమనండి. నేను ఇచ్చిన డబ్బులు కూడా నా సొంత డబ్బులే తప్ప చర్చి డబ్బులు కావండి. 10 సంవత్సరాల అకౌంట్ ఉంది మా దగ్గర, అన్ని ప్రూఫ్లు చూపిస్తాం మేము. ఈ 4 నెలల డబ్బులు మటుకు రాజేశ్వరరావు చూపించాలి. ఎవరండి మీ రాజధానికి డబ్బులు ఇవ్వలేదండి, మేము ఇవ్వలేదు. ట్రస్ట్ సభ్యులు పార్టీ ఫండ్ కింద మేము ఎందుకు పెట్టాను అంటే ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం చేతిలో ఉందని చెప్పి మా చర్చిల మీద పడి మీ మీటింగ్లు పెట్టుకుంటామంటే చర్చిలన్నిటి మీరు ఈలేరని చెప్పి వీటితో ఎందుకులే మూరుకుడుతోనని చెప్పి నా సొంత డబ్బులు ఇచ్చిన మీటింగ్లు పెట్టుకోవడానికి ఇది ఎక్కడ డ్యామేజ్ చేస్తాడో ఈ చర్చిని అనుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మాకు మేలు జరిగింది అనుకుంటే మళ్ళీ వాడే వచ్చిండు ఇందులోకి, మళ్ళీ మొదలు పెట్టిండు రాజకీయాన్ని. వారు దొంగ చేస్తాడు. తప్పుడు ప్రచారం అండి. మాకు సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ 25 మంది మీద ఉంది, రాజేశ్వరరావు మీద బైండింగ్ ఉంది 25 మంది మీద ఉంది, హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇక్కడ ఉన్న మీడియాకి తెలుసు, ఇక్కడ ఉన్న లోకల్ పత్రికా విలేకరులకు తెలుసు, అందరికి తెలుసు అండి. 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం. మేము కొట్టుకుంటూ వచ్చారు అనేది మా ఇల్లు అండి, ఇది మా చర్చి, మా సొసైటీ ప్రాపర్టీ, ట్రస్ట్ ప్రాపర్టీ, ఇది మాకు సంబంధించి చర్చి. మీ అందరం సభ్యులమే, నేనే ఎబ్బరోని సభ్యున్నే, నాకు బాప్తిజం సర్టిఫికెట్ ఉంది. 2 కలిసి పనిచేస్తాను, ఏ గొడవల్లో మాకు. ఇదంతా ట్రస్ట్, ఇదంతా సొసైటీ. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు సార్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు, మాదంతా ఓకే ఉంది, ట్రస్ట్ సొసైటీ కలిసినామని అన్నారు వాళ్ళు కూడా. ట్రస్ట్ పీపుల్ లోకల్ పీపుల్ ఆయన చెప్పింది, రాజేశ్వరరావు చెప్పింది ఏంటంటే ట్రస్ట్ సొసైటీని కలుపుతామని చెప్పినాడు. కానీ కలిపిద్దామని కలిపినారు ట్రస్ట్ పీపుల్ ని, లోకల్ పీపుల్ ని కలిపి ట్రస్ట్ వాళ్ళందరినీ కూడా బయటకు పంపించడానికి ప్రయత్నం చేసినాడు. తర్వాత ఏమైంది, ఈయన ఈ విధంగా చర్చి మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాడని చెప్పి తెలిసిన తర్వాత మేము బయటకు రావాల్సి వచ్చింది. మేము బయటకు వచ్చి మా ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు ఉండడం వల్ల కదా థర్డ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకున్నాడు కదా అని చెప్పి మేము మా ఇద్దరి మధ్యలో ఉన్న 20 సంవత్సరాలుగా ఉన్న డిస్ప్యూట్స్ అన్ని కూడా రిజాల్వ్ చేసుకుని చర్చిలు సక్రమంగా నడపాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. మీరందరూ గమనించండి. ఇప్పుడు ఇంతకుముందు థియేటర్ ఇంజనీర్ గారు ఉండేవారు, ఆయన అంతకంటే ముందు జోసెఫ్ కురియన్ గారు ఉండే. ఇక ఆయన ఏజ్ని బట్టి కొంచెం ఆయన ఏజ్ బలహీనతను బట్టి చైర్మన్గా ఉండనని చెప్పిండు ఆయనే. కాబట్టి ఆయన ప్లేస్లో జాన్ సుందరరావు గారిని చైర్మన్గా ఆయనే చేసిండండి. జోసెఫ్ కురియన్ గారే జాన్ సుందరరావు గారిని చైర్మన్గా ఒప్పుకుండు. అదొకటి. ఇంకొక విషయం బ్రదర్, ఈ ట్రస్ట్ లో 3 గ్రూపులు ఉన్నాయని చెప్పి చెప్పినారు. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ట్రస్ట్ 2004లో ఫామ్ అయింది. తర్వాత కొన్ని డిస్ప్యూట్ వచ్చిన మాట వాస్తవం. కానీ జాన్ సుబ్బారెడ్డి, కేఎం శాంసన్ అనేవాళ్ళు ట్రస్టీస్ అని చెప్పి క్లెయిమ్ చేస్తే కోర్టు వాళ్ళని డిక్లేర్ చేసింది, మీరు అన్ఫిట్ టు బి ట్రస్టీస్ అని చెప్పేసి కోర్టు ఆర్డర్ డిక్లేర్ చేసింది. 2024లో డిక్లేర్ చేసింది మీరు అన్ఫిట్ టు బి ట్రస్టీస్ అని. వాళ్ళు ట్రస్టీస్ కాదు, వాళ్ళకి ట్రస్ట్ కి ఏమి ఎటువంటి సంబంధం కూడా లేదు. ట్రస్ట్ లో ఎటువంటి గొడవలు లేవు. ఇప్పుడున్న ట్రస్ట్ లో సక్రమంగా మొత్తం 4 ట్రస్టీస్ ఉన్నారు. ట్రస్ట్ కింద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. మొత్తం ఏపీ ఏరియాలో చాలా వరకు చర్చెస్ అన్ని కూడా ట్రస్ట్ కింద ఉన్నాయి. కొన్ని ప్రాపర్టీస్ సొసైటీ కింద ఉన్నాయి. ఈ కారణం చేత, ఈ గొడవలు ఉండడం చేత ఇవన్నిట్లో కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి, కేసెస్ అవుతున్నాయి కాబట్టి ఈ కేసెస్ అన్ని కూడా రిజాల్వ్ చేసి మొత్తం అన్ని చర్చల్లో కూడా సక్రమంగా నడపాలంటే ఒక నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం.
ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి కాబట్టి ఇప్పుడు మీరు ఒక సిపి కార్డు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. CP గారు వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే మీరు ఒత్తాసు అవుతారు అన్నారు. అలాంటప్పుడు మీరు హై అథారిటీ ఆఫీసర్స్ కలవచ్చు. ఇచ్చినామండి మేము గవర్నమెంట్ కి ఎంఈ గవర్నమెంట్ మీద రీచ్ అయినము, ఎంఈఓ రాసి ఇచ్చినాము, డిపార్ట్మెంట్ కోర్టు ఆర్డర్లు ఇచ్చినాము. రాజేశ్వరరావు తప్పుదా పట్టించిండు, గవర్నమెంట్ కూడా తెలుసుకుంది, డిపార్ట్మెంట్ కూడా తెలుసుకుంది ఎవరిది రైట్ ఎవరు రాంగ్ అనేది ఇప్పుడు అన్వేషిస్తుందండి. ముఖ్యంగా ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే నా కోరిక అండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు ఎంక్వైరీ జరిపించాలి, ఎవరికి రైట్ ఉందనేది తేలవాలి, చట్టపరంగా లీగల్ గా మాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. యాజ్ పర్ కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ ఏం చేయమని అడగట్లేదు కదా, ఓన్లీ లీగల్ గా ఏముందో ఆర్డర్ యాజ్ పర్ కోర్టు ఆర్డర్ ఫాలో చేయండి. మీరు ఒక కాన్స్టిట్యూషన్ కింద పనిచేసిన ఒక వ్యక్తి కోర్టు ఆర్డర్స్ మమ్మల్ని ఏం చేయలేవు అంటే ఏమన్నట్టు దాని అర్థం? కోర్టు అంటే గౌరవం ఉన్నట్ట లేనట్ట? స్వేచ్ఛగా జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు అంతా గొడవలు చేస్తున్నంతా కూడా లోకల్స్ తోటి రాజేశ్వరరావు గారు, ఈ రూబెన్ పీటరు, ఫ్రాన్సిస్ పీటరు, ఎఫ్రాయిం రిచర్డ్, వీళ్ళందరూ యేసుపాదం అని అతను పాస్టర్ గా పనిచేసేవాడు, శామ్యుల్ అని కొత్తగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కింద వచ్చి వర్షిప్ చేయడానికి తప్ప వాళ్ళు వచ్చి అడ్మినిస్ట్రేషన్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అడ్మినిస్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు. వాళ్ళని మీరు ఒకటే అడగండి, ఒకవేళ వారు మాకు ఉంది అని చెప్తున్నారు కదా, ఒక సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ తెచ్చి చూపించమని చెప్పండి. వాళ్ళకి ఏం అథారిటీ ఉందో చూపించమని చెప్పండి. సొసైటీలో మెంబర్స్ కాదు, ట్రస్ట్ లో మెంబర్స్ కానప్పుడు వాళ్ళకి ఎటువంటి అథారిటీ ఉంటుంది మీకు అడ్మినిస్ట్రేషన్ లో చేయడానికి? అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరు ప్రేయర్ ఎవరు చేయాలి, ఎవరు వాక్యం చెప్పాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తారు అడ్మినిస్ట్రేషన్లో. అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు మెంబర్స్ కానప్పుడు వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఎందుకు గొడవలు చేయాలి చర్చిలో? వీళ్ళు గొడవలు చేసి ఇంకా ఫర్దర్గా దీన్ని ఇష్యూ చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు.